నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన విక్రాంత్ పాటిల్. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణే తొలి ప్రాధాన్యత అని వెల్లడి. అనుమతులు లేకుండా అక్రమ మైనింగ్ నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవు. కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి. ఆషాఢ మాసం తొలి ఏకాదశి సందర్భంగా కిటకిటలాడిన దేవాలయాలు. అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు. ఇక డీటెయిల్స్ చూస్తే, సమాజానికి తన వంతు సహాయం అందిస్తూ తనదైన శైలిలో సేవలు అందిస్తున్న మాతృమూర్తి అలయన్స్ క్లబ్ ఆఫ్ కాకినాడ రెయిన్బో అధ్యక్షురాలు అలై బాల త్రిపుర సుందరి పుట్టినరోజు సందర్భంగా పలు చోట్ల సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా హోప్ ఫర్ చేంజ్ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు లక్ష్మీ నాగేంద్ర మాట్లాడుతూ, డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితో ప్రతిరోజు నిత్య అన్నదానాలు, వృద్ధులకు, పేదవారికి ప్రతి నెల బియ్యం, నిత్యావసర వస్తువులు అందించడం, మొక్కలు నాటడం, రక్తదానాలు చేయించడం వంటి సామాజిక సేవలు అందించడంలో బాల త్రిపుర సుందరికి ఎవరూ సాటిరారని అన్నారు. అనంతరం రెయిన్బో చిల్డ్రన్ హోమ్ చిన్నారుల మధ్య కేక్ కటింగ్ జరిపించి స్నాక్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డిస్టిక్ గవర్నర్ అలైవనం శ్రీనివాస్ పాల్గొన్నారు. అనంతరం సుందరిని సాలువాలతో సత్కరించి పుష్పగుచ్చాన్ని అందజేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. మరింత మందికి సేవలు అందిస్తూ ముందుకు సాగాలని కోరారు. ఈ కార్యక్రమంలో గవర్నర్, ఏరియా రిప్రజెంటేటివ్ అలై సతీష్, డిస్టిక్ కేబినెట్ సెక్రటరీ అలై కిరణ్ కుమార్, రీజనల్ చైర్పర్సన్ అలై దుర్గా సుభద్ర, జోన్ చైర్మన్ అలై లక్ష్మీ నాగేంద్ర, వైస్ ప్రెసిడెంట్ అలై సబిత, జాయింట్ సెక్రటరీ అలై దుర్గాదేవి, క్లబ్ పిఆర్ఓ అలై మణి, క్లబ్ సభ్యులు అలై శ్రీదేవి, అలై హేమలత, అలై లహరి, అలై దుర్గా ప్రసాద్, అలై చిన్న మాతరాజు, అలై సత్యకుమారి, స్వీటీ, పద్మ తదితరులు పాల్గొన్నారు. సతీష్ కౌనర్ ఏరియా రిప్రజెంటేటివ్గా ఉన్నాను. ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న మన త్రిపుర సుందరి గారికి, బాల త్రిపుర సుందరి గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు. ఆవిడ అనేక సేవా కార్యక్రమం చేస్తూ ఎక్కడ ఆపద ఉంటే అక్కడ నేను ఉన్నానంటూ ముందుకు వచ్చి ఎన్నో సేవా కార్యక్రమం చేస్తున్నారు. ఈ రోజు కూడా ఒక సేవా కార్యక్రమం చేసి ఈ పిల్లల మధ్యలో జన్మదినం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. మా అందరి తరఫున కూడా మరొకసారి మీకు జన్మదిన శుభాకాంక్షలు. ఇంటర్నేషనల్ రెయిన్బో క్లబ్, అలాగే వ్యవస్థాపకులైన సిహెచ్ నాగేంద్ర జెడ్సీ గారు కూడా కొనసాగుతున్నారు. ఆయన అధ్యక్షతన ఈ రోజుని మరి అలయన్స్లోని మరి కాకినాడలో ఒక ఆనిముత్యం లాంటి మరి బాల త్రిపుర సుందరి గారు మరి ఒక క్లబ్కి ప్రెసిడెంట్గా ఉంటూ అందరికో ఆర్థికంగా, సాంఘికంగా అన్ని విషయాల్లో కూడా అందరికో భరోసాగా ఉంటూ మరి అనేక కార్యక్రమాలు చేస్తూ మరి ఎందరో పేద ప్రజలను ఆదుకుంటూ వారికి ఆర్థికంగా భరోసా ఇస్తూ మరి అలాంటి బాల త్రిపుర సుందరి గారు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. మరి మరిన్ని పుట్టినరోజు జరుపుకుంటూ మరి సమాజంలో ఇంకా మరింత మందికి సేవ చేసే భాగ్యాన్ని ఆ దేవుడు మంచి ఆయుష్ని, ఆరోగ్యాన్ని ఇస్తూ మరి ఆ ఫ్యామిలీ పరంగా కూడా వాళ్ళందరూ కూడా ప్రోత్సహిస్తూ ఆమెను మరింత సేవా కార్యక్రమం చేసే విధంగా మన దేవుడు కల్పించాలని కోరుకుంటూ మరి ఈరోజున పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి బాల త్రిపుర సుందరి గారికి మరి ఒకసారి మరి 106 నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తుంది. కాకినాడ జిల్లా ఎరుకుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పీఠాపురం బైపాస్ రోడ్లో గల
ఏకలవ్యుడి విగ్రహం వద్ద జయంతోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మరెడ్డి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తక్కువ కులానికి చెందినవాడైన ఏకలవ్యుడు గొప్పవాడు, ఏకలవ్యుడిలా జీవించడం నేర్చుకోవాలని కొనియాడారు. అనంతరం సంఘ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తొలి ఏకాదశి నాడు ఆయన జయంతి జరుపుకుంటామని తెలుపుతూ తమను తక్కువ కులం వారిగా చూస్తున్నారని, తమకు మనుగడ కావాలని కోరుతూ అలాగే ఏకలవ్యుడుకు ప్రభుత్వం ప్రత్యేకత కల్పించాలని, స్థానికంగా వారికి కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయాలని తదితర వాటిపై శ్రీనివాస్ ని కోరారు. వారి కోరికలు సమన్యాయంగా ఉన్నాయని తెలుపుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెంతకు తీసుకువెళ్తారని వారికి మాటిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు భారతీ వీరబాబు, సెక్రటరీ సంగడాల వెంకటరమణ, భారతీ మాచయ్య, గాడా దుర్గా, సింగం రవి, గానా దుర్గారావు, జనసేన నాయకులు పిల్ల శివశంకర్, బి చిన్నబాబు, బిఎన్ రాసు, జన సైనికులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. మరి ఎరకలవాడు అంటే మరి ఈత జోకలు పోసి కట్టలు అల్లి డాగర్లు అల్లి ప్యాకింగ్ సామాన్లు వచ్చేసిన తర్వాత మేము అట్టడుగుని పడిపోయాము. ఎరకలోడు అంటేనే ఏంటో కూడా తెలీదు. ఎరుకులను వదిలేసి ఎస్టీ 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 అంటే ఎరుకులవాడు. ఎరుకులవాడు ఈ దేశానికి, ఈ ప్రజలకి అన్ని విధాలు ఉపయోగపడేవాడు పురుషుడు. స్త్రీ అంటే ఆడవాడి. ఇంతకుముందు హాస్పిటల్ లేనప్పుడు ఒక జ్వరం ఒక హాస్పిటల్ లేనప్పుడు ఒక గర్భిణీ స్త్రీ ఉన్నదంటే ఆ స్త్రీకి డెలివరీ సమయంలో ఎరగలే మా అమ్మాయికి నొప్పులు వస్తున్నాయి, నువ్వు రా కొంత చూడు అని ఇంటికి వచ్చి తీసుకెళ్ళేవారండి. ఆ రోజుల్లో తీసుకెళ్తే ఆమె డెలివరీ అయ్యే వరకు 2 రోజులైనా 3 రోజులైనా అప్పుడు హాస్పిటల్ సౌకర్యాలు లేవు కాబట్టి ఆవిడ అన్ని విధాల స్త్రీలకి మంచి చెడ్డ అన్నీ చూసి ఆవిడ డెలివరీ అయిన తర్వాత ఆ సంటిపెట్టకి స్నానం చేయించి వారికి అప్పగించి అప్పుడు మా ఇంటికి వచ్చేవారండి. అలాగే రేపు జరిగేది జరగబోయేది కూడా ఎరక చెప్పి ఆ స్త్రీలు మరి ముందు జరిగేది జరగబోయేది కూడా చెప్పేవారండి. అలాగే జ్వరం వచ్చిన ఎరక పిల్లకి జ్వరం వచ్చింది, నువ్వురా రచ్చరెక్కట్టు ఏరుముక్కట్టు అని తీసుకెళ్ళి అన్ని విధాలు కూడా ఆ స్త్రీలు ఆ రోజుల్లో ఉపయోగపడేవారండి. ఇప్పుడైతే ఎరకలు అంటే ఏంటో తెలీదు, ఎరకలు మరి ఆడవాడు అంటే కూడా ఏంటో తెలియదు. ఇప్పుడు జనానికి మరి ఇప్పుడు అన్ని టెక్నాలజీ వచ్చేసి, హాస్పిటల్ వచ్చేసి, వెంటనే చిన్న వస్తే దాంట్లో పరిగెడతాం నర్సులు ఉన్నారండి. మా చరిత్ర అయితే చాలా ఉన్నదండి. అన్ని చెప్పడానికి అవకాశం కాదు. మీరు కూడా మరి ఎక్కడ వెళ్ళాలనుకుంటారో ఇప్పుడైనా మమ్మల్ని గుర్తించి అండి మా యొక్క సమస్యలు మరొకసారి మరి పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో పెడతాం. మాకు కొన్ని డిమాండ్లు ఆశ ఉన్నాయి. ఈ విషయాలన్నీ కూడా చాలా సమంజసం. కానీ జనసేన పార్టీ తరఫున ఒకటే చెప్తున్నాం, మేము మా అధ్యక్షుడు 2 కులస్తుల్నే ఓన్ చేసుకున్నటువంటి అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. ఎందుకంటే సమాజంలో కుల వివక్షణ ఉండకూడదు, కులాల మతాలకు అతీతంగా రాజకీయం చేయాలన్నదే జనసేన పార్టీ నైతిక సిద్ధాంతం. దానికి మేము కట్టుబడి ఉంటాం. అంటే జనాల్ని వారి కులం మూలంగా కానీ వారి మతం మూలంగా కానీ కించపరచడం కానీ కింద పెట్టడం కానీ చేయకూడదండి మా మౌలిక సిద్ధాంతం. మా దృష్టిలో పౌరులంతా సమానం, వీరందరికీ సమాన హక్కులు ఉండాలి, వీరందరికీ కూడా సమాజంలో గౌరవమైనటువంటి స్థానం ఉండాలని జనసేన పార్టీ అన్ని వేళలా కోరుకుంటుంది. దానికి మేము కట్టుబడి ఉన్నాం. ఎవరిని కూడా కులం పేరుతో వివక్షణ దగ్గర మీ అందరికీ మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మా దాంట్లో జన సైనికుడు అనే ఒకే ఒక్క పేరు ఉంటుంది, కానీ ఎస్సీ బీసీ ఈ విభాగాలు ఉండవండి. మా పార్టీ పరంగా కూడా మేము ఆ రకంగా కూడా ఐడెంటిఫై చేయడానికి ఇష్టపడడం, అందరూ కూడా సమాజంలో కలిసి ఉండాలి, మనమంతా కలిసి పనిచేయాలని. నిజంగా కూడా ఈరోజు మీరు ఇచ్చినటువంటి చక్కగా 3 సమస్యలు రాశారు. ఇవన్నీ కూడా సహేతుకమైనవి. తప్పకుండా కూడా వీటన్నీ కూడా పరిష్కారం తీసుకుని మేము అడుగులేస్తాం. కొత్తగా ప్రభుత్వంలోకి వచ్చాం. ఇప్పుడే తప్పులు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులన్నీ మీకు తెలుసు. ఈ ఒక్కొక్కరిగా కూడా ఇవన్నీ పరిష్కారం చేస్తాం. అదేవిధంగా ఇళ్ల స్థలాలు అడిగారు, ఒక కమ్యూనిటీ అడిగారు, జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించగా కోరారు. ఇవన్నీ కూడా సమంజసమైన కోరికలే. తప్పకుండా 3వ అంశాన్ని అధ్యక్షుల దృష్టి తీసుకెళ్తాం. ఇవి దఫదఫాలుగా ఇళ్ల కార్యక్రమం వచ్చినప్పుడు మీ అందరినీ కూడా ఐడెంటిఫై చేస్తాం. అదేవిధంగా ఈ కమ్యూనిటీ హాల్ కూడా మేము మాట్లాడి అధ్యక్షులతో మాట్లాడి మీకు
ఆ కార్యక్రమం కూడా నెరవేరుతున్న ఏర్పాటు చేసి మరొక్కసారి మమ్మల్ని ఆహ్వానించి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి కూడా వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి జర్నలిస్టులపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ కాకినాడ కలెక్టరేట్ వద్ద జర్నలిస్టులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టులు కె స్వాతి ప్రసాద్, వి నవీన్ రాజ్, కృష్ణం రాజులు మాట్లాడుతూ ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి జర్నలిస్టులను ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడడం సరికాదన్నారు. రాజ్యసభ సభ్యుడిగా విజయసాయిరెడ్డి తన హోదాను మరిచి మాట్లాడడం దారుణమని అన్నారు. రాష్ట్ర ప్రజలంతా కలిసి వైసీపీకి తగిన గుణపాఠం చెప్పినా ఇప్పటికీ బుద్ధి రాకపోవడం వారి అహంకారానికి పరాకాష్టాని అన్నారు. తక్షణమే వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని పదవి నుంచి, పార్టీ నుంచి బర్తరఫ్ చేయాలని, జర్నలిస్టులకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు పాల్గొన్నారు. తన మీదేమో కొన్ని రకాల ఆర్థిక వ్యక్తిగత ఆరోపణలు రావడంతో మీడియా మీద మీడియాని నువ్వెంత అన్న స్థాయిలో ప్రశ్నించారు. అంతేకాకుండా నేను మీడియాలోకి వస్తాను, మీ అందరినీ నేను బెదిరిస్తాను, మీ అందరి గురించి కూడా నేను వ్యతిరేకంగా తప్పుడు వార్తలు ప్రచురిస్తాననే విధంగా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఇవన్నీ పక్కన పెట్టి మీడియాలో ఉన్న మా సోదరులు, సీనియర్ జర్నలిస్టుల వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఆఖరికి వాళ్ళ పుట్టుకకి సంబంధించి కూడా ఆయన ప్రశ్నించడం అనేది సభ్య సమాజం కూడా స్పందించుకునేంత ఇచ్చేటట్టుగా చాలా అత్యంత హేయంగా హీనంగా ఆయన వ్యవహార శైలి. ఆయన రాజ్యసభలో సభ్యుడిగా ఉన్నారు. ఆయనే ఆషామాషి కాదు, ఒక ప్రధానమైన పార్టీలో చాలా కీలకమైన బాధ్యతలు వహిస్తున్నారు. అలాంటి వ్యక్తి తన మీద ఒక ఆరోపణలు వస్తే దాన్ని న్యాయం ముందు, చట్టం ముందు నిరూపించుకోవాల్సింది పోయి ఆ ఆరోపణల్ని ప్రసారం చేసిన లేదా ప్రచురించిన పత్రికల మీద, మీడియా సంస్థల మీద ఈ విధమైన అంశంతో దాడి చేయడం, నాకు నోరు ఉంది కాబట్టి నేను నోరేసి పడిపోయి నేను నెగ్గలను, లేదా నా పార్టీ కార్యకర్తలు ఉన్నారు వాళ్ళతో నేను దాడులు చేయించేసి మీడియా నోరు నొక్కేయగలను అనుకోవడం అది బుద్ధిహీనం. అక్కడ పెద్ద మనిషికి ఇంతకాలం మేము అతనేదో పెద్ద మనిషి మిగిలిన నాయకులతో పోలిస్తే ఆ పార్టీలోని కాస్తో పోస్తో సహనం, ఆలోచన శక్తి ఉన్నాయనుకుంటున్నాం. ఈ గత 2 రోజులుగా జరిగిన పరిణామాలు చూస్తుంటే ఈయన కూడా ఇతర నాయకులతో పోలిస్తే ఏ విధంగానూ తప్పు కాడు. ఆ పార్టీలో ఉన్న మిగతా నాయకులకి ఈయనకి ఎలాంటి తేడా లేదన్న విషయాన్ని ఆయన స్వయంగా బయటపెట్టుకున్నారు. అయితే విజయసాయిరెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్లో జర్నలిస్టులతో స్పష్టంగా హెచ్చరిక చేయించారు. ఆయన ఎవరో ఒక పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు, అందులో ఈయన పేరు ఉంది కాబట్టి ఈ విషయం మీద మీడియాలో ప్రస్తావించారు. అంతే తప్ప విజయసాయిరెడ్డిని పని కట్టుకుని మీడియా ఎక్కడ కూడా హైక్ చేయలేదు, అలాగే అతని మీద విమర్శలు చేయలేదు. ఒక ఆరోపణ వచ్చినప్పుడు ఒక ప్రజాప్రతినిధిగా, పబ్లిక్లో ఉన్న రాజకీయ నాయకుడిగా దానికి ముందుకు వచ్చి విచారణ కోరి లేదా విచారణకు హాజరై నిరూపించుకోవాల్సిన బాధ్యత ఆయన మీద ఉంటుంది. అయితే ఇవన్నీ తిరిగిన వ్యక్తి ఏం కాదు విజయసాయిరెడ్డి. ఆయన మీద 1,00,000 కేసులు ఉన్నాయి. ఆయన అనేక ఆర్థిక ఆరోపణల్లో ఏటుగా ఉన్నాడు, చాలా మాసాలు జైల్లో ఉన్నాడు, ఇప్పుడు బెయిల్ మీద బయట ఉన్నాడు. అలాంటి వ్యక్తి ఇలాగా నువ్వు వెళ్ళి DNA టెస్ట్ చేసుకో, నువ్వు మీ నాన్నకే పుట్టేవా, మీ అమ్మకే పుట్టేవా, ఇలాంటి చెత్త మాటలు మాట్లాడి అసలు రాజకీయ నాయకులకే కాదు, రాజ్యసభ సభ్యుడు అంటే ఈ సమాజంలో పెద్దల సభ అంటాం మనం. పెద్దల సభలో సభ్యుడు అంటే చాలా గౌరవనీయుడిగా భావిస్తాం. అలాంటి పెద్దల సభ గౌరవం కూడా అతను తీసేశాడు. మా డిమాండ్ ఏంటంటే అతన్ని రాజ్యసభ నుంచి సస్పెండ్ చేయాలి. అదేవిధంగా బహిరంగంగా జర్నలిస్టులకి ఆయన క్షమాపణ చెప్పాలి. కాకినాడ జిల్లా నూతన ఎస్పీగా విక్రాంత్ పాటిల్ జిల్లా పోలీస్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. జిల్లా అడిషనల్ ఎస్పీ ఎంజి భాస్కర్ రావు, కాకినాడ డీఎస్పీ హనుమంతరావు తదితర పోలీస్ అధికారులు పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. ఉదయం 9:45 జిల్లా నూతన ఎస్పీ విక్రాంత్ పటేల్ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా ఎస్పీ కార్యాలయంలో పనిచేసే పరిపాలనా అధికారులు ఎస్పీని కలిశారు. తదుపరి కాకినాడ జిల్లాకు చెందిన డీఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు ఎస్పీని కలిసి పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలిపారు. తొలుత కాకినాడ జిల్లా పోలీస్ అధికారులతో సమావేశమై మాట్లాడుతూ జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. కాకినాడగా చార్జ్ తీసుకోవడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్
Honorable CM Sir, Honorable Deputy CM Sir, Honorable DG Sir, for giving me this opportunity to work as Superintendent of Police, Kakinada. So government priorities ఏమున్నాయో law and order మెయింటైన్ చేయడము, క్రైమ్ అగేన్స్ట్ విమెన్ కంట్రోల్ చేయడము, తర్వాత ఆల్ సోషల్ ఈవిల్స్ ఇంక్లూడింగ్ గాంజా, డ్రంక్ అండ్ డ్రైవింగ్, ఓపెన్ డ్రింకింగ్, గ్యాంబ్లింగ్, ఎనీ సోషల్ ఈవిల్ కంట్రోల్ చేయడము నా ప్రయారిటీస్. సో ఐ వుడ్ like to tell that I am always approachable. ఏదైనా ఇష్యూస్ ఉంటే ఇమీడియట్లీ నా దృష్టికి తీసుకొస్తే కన్సర్న్డ్ పోలీస్ అఫీషియల్స్ ద్వారా ట్రై, అంటే పెటిషనర్స్ ఎవరైనా పోలీస్ స్టేషన్స్కి వెళ్తే వాళ్ళని తిప్పకుండా సో ఇమీడియట్లీ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమైనా సాల్వ్ చేయడము, అవన్నీ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు దాకా ఉన్న సిస్టమ్స్ వీ విల్ కంటిన్యూ, గుడ్ ప్రాక్టీసెస్ వాట్ ఎవర్ దే ఆర్, అండ్ బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ కొత్త ఇనిషియేటివ్స్, కొత్త ప్రాక్టీసెస్ కూడా we will plan in coming days. So I would like to request all my press friends also, మీ దృష్టికి ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే లేదా మీ దృష్టిలో ఏదైనా సజెషన్స్ ఉంటే నా దృష్టికి తీసుకొస్తే ఫిజిబిలిటీ చూసి దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. పెదపూడి మండలం పుట్టకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో తొలి ఏకాదశి ప్రత్యేక పూజలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున స్వామివారిని భక్తులు దర్శించుకున్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కార్యనిర్వహణాధికారి సత్యనారాయణ మాట్లాడుతూ, ఈ రోజు హిందువులకు ముఖ్యమైన పండుగ తొలి ఏకాదశిని పురస్కరించుకుని స్వామివారికి విశేష అభిషేకాలు, పూజలు చేయడం జరిగిందన్నారు. ఈ రోజు 3000 మంది భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారని, ఈ రోజు నుంచి దక్షిణయానం ప్రారంభమవుతుందని, విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైన రోజు అని, స్వామివారి ఆలయంలో ప్రతి నెల 5 రకాల అభిషేకాలు జరుగుతాయని, ఈ స్వామి వారిని దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్మకమని అన్నారు. ఈ స్వామి వారిని దర్శించుకోవడానికి చాలా దూర ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారని, చాలా మహిమగల స్వామి అని కార్యనిర్వహణాధికారి సత్యనారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల మహిళా అధ్యక్షురాలు గుండు సత్యవతి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఉగ్రం వీరు మహావిష్ణుతులంతం సర్వతోముఖం దృశోహం భీషణం భద్రం మృత్యోర్ నమాభ్యం. ఈ రోజున విశేషం ఏమిటంటే స్వామి ఉత్తరానికి సంవత్సరానికి 2 ఆయనాలు వస్తాయి. ఒకటి ఉత్తరాయణం, 2 దక్షిణాయనం. వాటిని దక్షిణాయనం ప్రారంభమైంది. నిన్న రాత్రి సంక్రమణం ప్రవేశం అయ్యారు సూర్యుడు రాశి, కాబట్టి వాటిని దక్షిణాయనం ప్రారంభం. అందులో కూడా స్వామి వాటి నుంచి కూడా తొలి ఏకాదశి అంటాం దీన్ని. స్వామి క్షీరసాగర సమయంలో ఆయన అవలింపు సేవకు వెళ్తాడు. వాటి నుంచి ఇక్కడి నుంచి చౌతర్మాక దీక్ష కూడా ఏర్పడుతుంది. ఈ మళ్ళీ మనకి భాద్రపద మాసంలో పరివర్తన ఏకాదశి వస్తుంది. కార్తీక మాసంలో ముక్కోట ఏకాదశి, వైకుంఠ ఏకాదశి తర్వాత వస్తుంది. ఇవన్నీ కూడా వరుసగా ఉంటాయి. ఇక్కడి నుంచి కూడా ప్రారంభం అండి. ఈ ఏకాదశులన్నీ కూడా విశేషాలు ఉంటాయి కనుక దీన్ని తొలి ఏకాదశి అంటాం. ఈ ఏకాదశిన స్వామి తన అత్తవారిని క్షీర సంవత్సరంగా వెళ్ళి పడుకునే సమయం కనుక ఆయనకి సకల సపరేలు చేసుకొని స్వామి నిద్రావస్థలోకి వెళ్తారు కనుక ఆ సమయంలో మనం అన్ని రకాలుగా ఏర్పాటు చేసిన స్వామికి అన్ని విన్నమించుకొని ఈ 4 నెలల్లో కూడా నువ్వు మమ్మల్ని అక్కడ నుండి కూడా రక్షిస్తూ మమ్మల్ని చల్లగా కాపాడుతామని వేడుకుంటూ ఈ రోజు వస్తారు. ఇది శయన ఏకాదశి అంటాం. దీనికి విశేషం ఉంది కనుక ఈ రోజున భక్తులందరూ కూడా స్వామిని దర్శించుకొని స్వామి యొక్క కృపాకటాక్షలు పొందుతున్నారు. శ్రీమతే రామానుజాయ నమః. నా పేరు వి సత్యనారాయణ. నేను పుట్టకొండ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం కార్యనిర్వహణాధికారిని. ఈరోజు హిందువులకి అతి ముఖ్యమైన పండుగ తొలి ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని స్వామివారికి విశేషమైన అభిషేకాలు అవి చేశారు. అర్చక స్వాములు సుమారు 2000 నుంచి 3000 మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకున్నారు. చాలామంది భక్తులు అభిషేకంలో కూడా పాల్గొన్నారు. ఈ రోజు నుంచి దక్షిణాయనం ప్రారంభమవుతుంది. ఇక్కడి నుంచి అన్ని పండుగలు స్టార్ట్ అవుతాయి, పండుగలు మొదలవుతాయి. ఇక్కడి నుంచి వినాయక చవితి, తర్వాత దేవి నవరాత్రులు, అలాగే కార్తీక మాసం, ధనుర్మాసం పండుగలు ఉంటాయి. ఈరోజు చాలా విష్ణుమూర్తి ప్రీతికరమైన రోజు తొలికట్టి. ఇది ఇక్కడ వైద్య సాంప్రదాయ ప్రకారం మొన్న లక్ష్మీనరసింహస్వామి 50 సంవత్సరాలు తిరగలిగిన స్వామి. ఈ స్వామివారు ఆలయంలో ప్రతి నెల 5 అభిషేకాలు జరుగుతాయి. 2 ఏకాదశులు, పౌర్ణమి, అమావాస్య. ప్రతి నెలలో కూడా మకర సంక్రమణం వస్తుంది. ఆ రోజు కూడా అభిషేకం చేస్తారు. ఈ 5 అభిషేకాలు చేయించుకుంటే
భక్తులు వారి కోరికలు నెరవేరుతాయని విశ్వసిస్తారు. అలాగే కొన్ని వైద్యానికి కూడా అంతుపట్టని జబ్బులు కలిగిన వాళ్ళు కూడా వచ్చి చేయించుకుంటారు. మాకు తగ్గిందని చెప్పి స్వామివారి కృపలో వాళ్ళు చెప్పడం జరిగింది. అంత మహిమాన్వితమైన స్వామి. కాకినాడ ట్రెజరీ ఎంప్లాయీస్ కాలనీలో శ్రీ విజయదుర్గ అమ్మవారు ఆషాఢ మాసం తొలి ఏకాదశి సందర్భంగా శాకంబరిగా దర్శనమిచ్చారు. ఆషాఢ మాసం తొలి ఏకాదశి బుధవారం కాకినాడలో ట్రెజరీ ఎంప్లాయీస్ కాలనీలో శ్రీ విజయదుర్గ ఆలయంలో శాకంబరి అలంకారంతో అమ్మవారు దర్శనమిచ్చారు. విభిన్న రకాల కూరగాయలతో అమ్మవారిని అత్యంత ఆకర్షణీయంగా అలంకరించారు. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం శ్రీ విజయదుర్గ అమ్మవారిని ఇలా అలంకరించడం ఆనవాయితీగా వస్తున్నట్లు శ్రీ విజయదుర్గ అమ్మవారు ఆలయ వ్యవస్థాపకులు అప్పల శేషాద్రి పేర్కొన్నారు. ఈ ఉత్సవాన్ని పురస్కరించుకుని ఉదయం నుంచి అమ్మవారిని వేలాది మంది భక్తులు దర్శించారు. అనేక రకాల కూరగాయలతో అలంకరించిన రథంలో అమ్మవారిని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గాలి శివయ్య, నక్క శ్రీహరి, కోక సత్యబాబు, బసవ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. శుద్ధాచమనం సమర్పయామి. శ్రీ మహాకాళి ఓం శ్రీ గణాధిపతియే నమః. అమ్మలగన్నమ్మ, ముగ్గురమ్మల, మూడొట్టమ్మ, దుర్గమ్మ. ఇక్కడ కాకినాడలో ట్రెజరీ కాలనీలో వేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారు శ్రీ విజయదుర్గమ్మ వారి అవతారంలో అవతరించారు. ఇక్కడ ఈరోజు తొలి ఏకాదశి రూపంలో అమ్మవారు శాకాంబరి అలంకరణతో శాకాంబరిగా అవతారం ఇస్తున్నారు. ఈ యొక్క శాకాంబరి అమ్మవారితో పాటు ఈవికి శతాక్షి అని కూడా పేరు ఉంటుంది. ఎందుకంటే ఒకనొక టైంలో అందరికీ కరువు ప్రాంతంగా అయిపోయినప్పుడు అమ్మవారు అందరూ కోరుకోగా మన ఫలవృక్షాలు, వృక్ష సంపద ఇవన్నీ కూడా పెరగాలని, అందరూ సమిక్షంగా ఉండాలని అందరూ కోరుకోగా అప్పుడు అమ్మవారు అనుకరించి ఈ శాకాంబరి అవతారం జరిగింది. ఈ యొక్క అవతారం అందరూ కూడా ఆశ్రయించి అమ్మవారు ఆశీర్వాదం పొందాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ యొక్క అవతారంలో అమ్మవారు ఏంటంటే శ్రీ విజయదుర్గ అమ్మవారు ఎవరికైతే ఏవైతే కష్టాలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగించే మహాతల్లి మా కనకదుర్గమ్మ, శ్రీ విజయదుర్గమ్మ అమ్మవారు ఆలయం. ఇక ఈ ఆలయానికి అందరు భక్తులు వచ్చి ఆమె ఆశీర్వాదం తీసుకుంటే వారికి ఉన్న కష్టాలు అన్నీ కూడా తొలగిపోయి సుఖ సంతోషాలతో అన్ని గ్రామాలు తులతూగుతాయని ఈ సమక్షంలో అందరికీ కూడా కోరుకుంటున్నాను. కావున 50 మంది భక్తులు వచ్చి అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవాలని కోరుకుంటున్నాను. నా పేరు పిడకా శేషు, ట్రెజరీ కాలనీ, కాకినాడ. అనుమతులు లేకుండా అక్రమ మైనింగ్ కార్యకలాపాలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగ్లి హెచ్చరించారు. గండేపల్లి మండలం సూరంపాలెం దగ్గర ఉన్న రామేశంపేట, గుండ్లమెట్ట ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ షాన్మోహన్ రెవెన్యూ, గనులు, విజిలెన్స్, పోలీస్ శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. గుండ్లమెట్ట ప్రాంతంలో క్వారీలో ఎంతవరకు త్రవ్వకాలు జరిగాయి, అసైన్డ్ జిరాయితీ భూముల వివరాలు, గతంలో ప్రభుత్వం ఇచ్చిన అనుమతులు, అక్రమంగా తరలిస్తున్న మైనింగ్ వంటి వివరాలను జిల్లా కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్మోహన్ మాట్లాడుతూ జిల్లాలో గండేపల్లి, ప్రత్తిపాడు, రౌతులపొడి మండలాల్లో అనుమతులు ఉన్న క్వారీలతో పాటు అనుమతులు లేని క్వారీలలో కూడా అక్రమ మైనింగ్ త్రవ్వకాలు జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. దీనికి సంబంధించి గత 2 రోజులుగా కొన్ని వాహనాలను సీజ్ చేశామని ఆయన తెలిపారు. ఇసుక కోసం పగడ్బందీగా ఎలా వ్యవహరిస్తున్నామో గ్రావెల్ త్రవ్వకాలపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గనుల శాఖ డీడీ ఈ నరసింహారెడ్డి, జిల్లా విజిలెన్స్ నిఘా విభాగం సురేష్ రెడ్డి, గండేపల్లి పెద్దాపురం తహసీల్దార్లు జె చిరంజీవి, ఎస్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గండేపల్లి మండలంలో ప్రత్తిపాడు, రౌతులపాడు, సో ఈ మండలాల్లో గ్రావెల్ డిపాజిట్స్ ఉన్న చోట పర్మిట్లు ఉన్న క్వారీల్లో నుంచి ప్లస్ పర్మిట్ లేకుండా ఇల్లీగల్గా కూడా
కొంత మూమెంట్ జరుగుతుందని చెప్పి మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆల్రెడీ కొన్ని వెహికల్స్ సీజ్ చేయడం లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి కొంత పహారా పెట్టడం జరుగుతూ ఉంది. అలాంగ్ విత్ శాండ్కి ఎలా అయితే విజిలెంట్గా ఎక్కడికి వెహికల్స్ వెళ్లకుండా చూసుకుంటాం, అలాగే గ్రావెల్ కూడా చూసుకోవాలి. సో ఆ ఉద్దేశంతో ఇది వన్ ఆఫ్ ద మేజర్ ఏరియాస్ అని చెప్పి ఈరోజు ఈవెన్ పేపర్లో కూడా వచ్చింది. సో ఐ థాట్ ఒకసారి చూసి అసైన్మెంట్ ల్యాండ్స్ సంబంధించి పర్మిట్స్ గురించి టెంపరీగా కొంచెం హోల్డ్ చేస్తున్నాం అన్ని. సో ఏవైనా అత్యవసరమైన పరిస్థితుల్లో ఉండి ఏదైనా నేషనల్ హైవే వర్క్స్ కానీ అలాంటి ఏదైనా గవర్నమెంట్ ప్రాజెక్ట్స్కి తప్ప మిగతా ఏ పర్పసెస్ కోసం కూడా ఒక ఫ్యూ డేస్ స్టిల్ ద ఎంటైర్ పర్మిషన్స్ అవన్నీ రివ్యూ చేసుకున్న తర్వాత ఏవాలో చేయాలి ఏవాలో చేయకూడదని చెప్పి ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత మళ్ళీ రీస్టార్ట్ చేసుకోవచ్చు. దీనికి అందరూ సహకరిస్తారని కోరుకుంటున్నాం. ఒకవేళ ఏదైనా అటు ఇటు అయితే మాత్రం సీజ్ చేసిన తర్వాత బాధపడతాం. జనసేన పార్టీ కాకినాడ నగర అధ్యక్షుడు తోట సుధీర్ జన్మదినోత్సవ వేడుకలు జనసేన నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో తోట సుధీర్ నివాసం వద్దకు చేరుకుని కేక్ కట్ చేయించి స్వీట్స్ పంచి పూలమాలలు దుస్సాలువాతో సత్కరించి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జనసేన నగర అధ్యక్షుడు తోట సుధీర్ మాట్లాడుతూ తనపై అభిమానంతో పుట్టినరోజు వేడుకలు జరిపిన జనసేన నాయకులు కార్యకర్తలకు అభిమానులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 5 ఏళ్ల కూటమి ప్రభుత్వంలో జన సైనికుల యొక్క రాజకీయ ఆర్థిక అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని పేర్కొన్నారు. జనసేన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి తలాటం సత్య, సంయుక్త కార్యదర్శి బడే కృష్ణలు మాట్లాడుతూ కాకినాడ పార్లమెంట్ పరిధిలో కూటమి అఖండ విజయం సాధించడానికి తోట సుధీర్ చేసిన కృషి ఎంతో అభినందనీయమని అన్నారు. ఆయన నేతృత్వంలో కాకినాడలో జనసేన పార్టీ బలోపేతం అయిందని, భవిష్యత్తులో మరింత బలోపేతం కానుందని పేర్కొన్నారు. తోట సుధీర్ ఇటువంటి జన్మదినోత్సవ వేడుకలు మరెన్నో జరుపుకుంటూ ఉన్నత పదవులను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు చోడిశెట్టి శ్రీమన్నారాయణ, ఆకుల శ్రీనివాస్, దుగ్గన బాబ్జీ, అట్ల సత్యనారాయణ, సురేష్ బాబు, లోవరాసు మరియు రాణి, హైమవతి అధిక సంఖ్యలో జన సైనికులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మా సిటీ అధ్యక్షులు తోట సుధీర్ గారు జన్మదిన సందర్భంగా ఇక్కడ వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నాకు నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మరి తోట సుధీర్ గారు కాకినాడ సిటీ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఎన్నో మార్పులు వచ్చాయి. పార్టీ బలోపేతం చేయడానికి చాలా కృషి చేశారు. మరి గత ఎన్నికల్లో ఆయన పార్లమెంట్ కమిటీ అధ్యక్షుడిగా ఉండి ఆయన సిటీని కానీ అలాగే పార్లమెంట్ మన ఎంపీ గారు కానీ ఆయన నడిపించిన విధానం చాలా గొప్ప విధంగా నడిపించారు. పార్టీ విజయం సాధించడానికి తన వంతుగా చాలా కృషి చేశారు. అదంతా మాకు తెలుసు. అతను ఇప్పుడు సుధీర్ గారు ఈ సిటీ ప్రెసిడెంట్ ఆడుకోకుండా రాబోయే రోజుల్లో మరిన్ని పెద్ద పదవులు అధిరోహించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. జై హింద్, జై జనసేన. ఈరోజు మా జనసేన పార్టీ అధ్యక్షులు మా అందరికీ ఆరాధ్య దైవం లాంటి శ్రీ తోట సుధీర్ గారి జన్మదిన వేడుకలు ఈరోజు ఆయన ఇంటి దగ్గర జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన అందరినీ కలిసి కాకినాడలో ఉన్న జన సైనికులకు వీర మహిళలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ వాళ్ళకి అండగా ఉంటూ వాళ్ళందరినీ అటు రాజకీయంగా ఇటు ఆర్థికంగా బలంగా తయారు చేస్తానని చెప్పి ఆయన తెలిపిన మాటలు మా అందరికీ ఎంతో సంతోషకరంగా ఉంది. తోట సుధీర్ గారు రాకతో కాకినాడ సిటీలో జనసేన పార్టీ జెండా రెపరెపలాడిస్తూ నిత్యం ఎలక్షన్లో కూడా ఆయన నిరంతరం కృషి చేస్తూ గెలుపు వెనకాతల సూత్రధారిగా ఆయన కీలకమైన బాధ్యత పోషించారు. ఇదే విధంగా ఆయన నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలతో ఆరోగ్యకరంగా ఉండి రాజకీయంగా ఉన్నతమైన స్థితిలో ఉండి మా అందరినీ కూడా ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్తారని కోరుకుంటూ తోట సుధీర్ గారి నాయకత్వంలో కాకినాడ సిటీలో రోజు రోజుకి జనసేన పార్టీని ఖచ్చితంగా బలోపేతం చేసి రానున్న రోజుల్లో కాకినాడ సిటీ గడ్డ జనసేన పార్టీ అడ్డా అనే విధంగా తోట సుధీర్ గారి ఆధ్వర్యంలో కాకినాడ సిటీలో ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి తోట సుధీర్ గారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. నా బర్త్డే సందర్భంగా కాకినాడ పట్టణంలో ఉండేటువంటి జనసేన నాయకులు, జనసేన కార్యకర్తలు, వీర మహిళలు, సోదరమణులు, పాత్రికేయులు అందరూ ఇక్కడికి వచ్చి ఈరోజు నాకు శుభాకాంక్షలు తెలపడంలో నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది చెప్పాలంటే నాకు ఎప్పుడూ కూడా ఏదో చదువుకునే రోజుల్లో విద్యార్థులు అందరితో గడుపుకొని చేసుకున్నాం. కానీ ఈ రోజున
ఇంతమంది మనసుల్లో నేను ఉన్నాను, వీళ్ళందరికీ నేను ఒక దీనిగా ఉన్నానని ఇక్కడికి వచ్చి నాకు ఈ శుభాకాంక్షలు తెలుపుకుంటే నాకు నేనే అసలు మాటలు కూడా రావట్లేదు చెప్పనాకి. ఏంటి ఇంతమంది అని నేను ఒక సోదరులాగా నాకు వచ్చారు, ఇంతమంది నాకు సోదరులు ఉన్నారా, ఇంకా నాకేం పర్వాలేదు, నా కుటుంబానికి వీళ్ళందరూ భరోసా అని చెప్పి నేను చాలా ఆనందపడుతున్నాను. కాకినాడ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ క్రీడా మైదానంలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి మోడ్రన్ పెంటాథాలన్ ఛాంపియన్షిప్ లో కాకినాడ జిల్లా క్రీడాకారులు మొదటి స్థానం సాధించారు. కాకినాడ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ క్రీడా మైదానంలో జరిగిన 8వ రాష్ట్ర స్థాయి మోడ్రన్ పెంటాథాలన్, ట్రయల్ థాలన్, బయాథాలన్ ఛాంపియన్షిప్ 2024 పోటీల్లో భాగంగా బయాథిల్ క్రీడలను నిర్వహించి అనంతరం 2 విభాగాల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు అసోసియేషన్ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కృష్ణ అధ్యక్షతన ముఖ్య అతిథుల చేతుల మీదుగా మెడల్స్, సర్టిఫికెట్స్ అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మోడ్రన్ పెంటాథాలన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, విశిష్ట అతిథిగా డిఎస్డిఓ బి శ్రీనివాస్ కుమార్, గౌరవ అతిథిగా అలయన్స్ క్లబ్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ అలైవనం శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ చప్పిడి మాట్లాడుతూ గెలిచిన క్రీడాకారులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే క్రీడల్లో పాల్గొని మెడల్స్ సాధించలేదని నిరాశ చెందవద్దని, క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేస్తూ ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లినప్పుడు విజయం వరిస్తుందని అన్నారు. అలాగే ఈ క్రీడలు నిర్వహించడానికి సహకరించిన డిఎస్ఏ చీఫ్ కోచ్ శ్రీనివాస్ కుమార్ కి అభినందనలు తెలియజేశారు. డిఎస్డిఓ శ్రీనివాస్ కుమార్ మాట్లాడుతూ మోడ్రన్ పెంటాథాలన్ చాలా కష్టతరమైన ఆటని, ఇందులో పాల్గొన్న క్రీడాకారులందరూ ఎంతో దృఢంగా ఉండాలని, ఇప్పుడిప్పుడే ఈ క్రీడకు ప్రాముఖ్యం బాగా పెరుగుతుందని రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు గ్రామ స్థాయిలో ఈ క్రీడలను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నారని, గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం క్రీడాకారులు ఎక్కువగా పాల్గొన్నారని అన్నారు. ఈ క్రీడల్లో కాకినాడ జిల్లా క్రీడాకారులు అన్ని విభాగాల్లోనూ 25 మెడల్స్ సాధించి జిల్లాకు మొదటి స్థానం, ద్వితీయ స్థానంలో విశాఖపట్నం జిల్లా, 3వ స్థానంలో గుంటూరు జిల్లాలు నిలిచాయని అన్నారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ స్కూల్ గేమ్స్ సెక్రటరీ బివివిఎస్వి ప్రసాద్, డిఎస్ఏ కోచ్ అప్పల్ నాయుడు, అసోసియేషన్ కార్యవర్గం సభ్యులు జగన్, శ్రీహరి, ఈవెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ వనం ఉపేంద్రనాథ్, స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ అధ్యక్షులు అలై పెంకే గోవిందరాసు, డిసిఎస్ అలై కిరణ్ కుమార్, ఆర్సీ అలై దుర్గా సముద్ర, జడ్సీ అలై లక్ష్మీ నాగేంద్ర, గాలి రవికృష్ణ, అలై ఎం గణేష్, చంద్రశేఖర్, కరుణ, సూర్యపాల్, రాయపురెడ్డి బాబీ, డి ప్రసన్న కుమార్ మరియు క్రీడాకారులు పాల్గొన్నారు. సర్టిఫికెట్స్ ప్రదానం చేసే ముందు, మెడల్స్ ఇచ్చే ముందుగా మనకి ఈ స్విమ్మింగ్ పూల్ నుంచి ఇక్కడ మనకు ఎంతో సహకారం అందించినటువంటి డిఎస్ఓ గారు, డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ ఆఫీసర్ ఉన్నారు ఇక్కడ శ్రీనివాస్ గారు, ఆయన్ని పిలుచుకున్నారు. నిన్న ఈరోజు ఉత్సాహంగా పాల్గొన్నటువంటి క్రీడాకారులందరికీ, అలాగే వారి పేరెంట్స్కి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. పిల్లలందరికీ నా దీవెనలు, పెద్దలకు నమస్కారం. సెకండ్ ప్లేస్ జూనియర్ సెక్షన్ డి ప్రసాద్ విజయనగరం. సో మల్టీ టాలెంట్ ఈవెంట్స్ ఇవి. ఈ ఈవెంట్ ఎంచుకొని మీరు ముందుకు వస్తున్నారంటే మీలో మెంటల్ టఫ్నెస్ ఎంత ఉందనేది తెలియజేస్తున్నది. అలాగే ఇది మీ భవిష్యత్తులో మీకు రిస్క్ నుంచి కూడా కాపాడుకోవడానికి, అలాగే మన సెల్ఫ్ డిఫెన్స్ యాక్టివ్ రంగంలో కూడాను, ఎందుకంటే ఫెన్సింగ్ కూడా ఉంటున్నారు. అటువంటి ఈవెంట్ ఆ ఈవెంట్ మీరు ఎంచుకొని దీంట్లో రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో రాణిస్తున్న అందరికి కూడా నా యొక్క అభినందనలు. అలాగే ఈ 2 రోజుల్లో గెలిపిన క్రీడాకారులకి నా యొక్క అభినందనలు తెలియజేస్తూ, అలాగే గెలుపొందిన క్రీడాకారులు ప్రయత్నించి మళ్ళా రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని విజయవంతం కావాలనుకుంటున్నాను. భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు, ఆదేశక సూత్రాలు, ప్రాథమిక విధుల పట్ల అందరికీ అవగాహన కలిగించేందుకు ఈ నెల 27వ తేదీన కాకినాడ డి కన్వెన్షన్ హాల్లో 17వ రాష్ట్ర స్థాయి ఎస్సీ ఎస్టీ వర్క్ షాప్ నిర్వహించనున్నట్లు అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ వ్యవస్థాపకులు, ప్రముఖ న్యాయవాది పినిపే వెంకట రామకృష్ణ తెలిపారు.
బుధవారం ఇంద్రపాలెం లాకుల వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పుష్పమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ స్వాతంత్ర్యం సిద్ధించి 100 ఏళ్లకు దగ్గరవుతున్న దళిత గిరిజన ప్రజలు పూర్తి స్థాయిలో బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగ ఫలాలు పొందలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో దళిత గిరిజన సామాజిక వర్గాల ప్రాధాన్యత సంపాదించుకునే విధంగా అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ గత 10 ఏళ్లుగా విశేష కృషి చేస్తోందని తెలిపారు. ఈ వర్క్ షాప్ నకు రాష్ట్ర వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న విశ్రాంత న్యాయమూర్తులు, న్యాయవాదులు, విశ్రాంత వైద్య నిపుణులు, సమాజం పట్ల అవగాహన కలిగి మార్పు కోసం తపించే వివిధ రంగాలకు చెందిన వారు హాజరవుతున్నట్లు ఏఏఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు పినిపే వెంకటరామకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో దళిత సత్తా నాయకులు బచ్చల కామేశ్వరరావు, పిల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు మీడియా ద్వారా ఎస్సీ ఎస్టీ న్యాయవాదులకి, మేధావులైనటువంటి జ్యుడిషియల్ రిటైర్డ్ జడ్జీలకు కానీ, గ్రూప్ ఏ అధికారులకు కానీ, అన్ని రంగాల్లో ఉన్న ప్రముఖులు, ప్రొఫెసర్, యూనివర్సిటీ ప్రొఫెసర్లు కానీ, డాక్టర్స్ కానీ, అట్లాగే మరి దళిత క్రైస్తవులు కానీ, మరి ఎస్సీ ఎస్టీ లీడర్స్ ప్రముఖులు చాలామంది ఉన్నారు. వాళ్ళు అలాగే జర్నలిస్టులు అందరినీ ప్రేమపూర్వకంగా ఈ మీడియా ద్వారా పిలిపిస్తున్నాం. జూలై 27 తారీఖున స్టేట్ లెవెల్లో 17వ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ వర్క్షాప్ జరుగుతుంది ఈ కన్వెన్షన్ హాల్లో. ఈ యొక్క వర్క్షాప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన ఆంధ్రప్రదేశ్లో నలుమూలల చాలామంది మ్యాన్ పవర్ ఉన్నాం. ఒక లాయర్లోనే 7,800 మంది లాయర్స్ ఉన్నారు, ఎస్సీ ఎస్టీ లాయర్. ఇంకా గ్రూప్ ఏ అధికారులు కానీ, లేకపోతే ప్రజాప్రతినిధులు కానీ వేలలో ఉన్నారు. అయినా ఈ రోజుకి మనం ఎవరి మీద ఆధారపడవలసి వస్తుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ కళలు నిజం చేయాలంటే ఒక నిర్మాణం జరుగుతుంది. 10 ఏళ్ళుగా చేస్తున్నాం మేము లాయర్లు. ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా టైము, నాలెడ్జ్, డబ్బును కేటాయిస్తూ ఒక నిర్మాణం చేస్తున్నాం. భవిష్యత్తులో షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ దగ్గర ప్రజలకి లాయర్లుగా మేము ఏం చేయగలం, ఏ భరోసా ఇవ్వగలం? ఎందుకంటే ఉద్యమాలు చేస్తుంటే తప్పుడు కేసులు పెట్టడం, పోలీస్ స్టేషన్లో కానీ, జైల్లో కానీ, కోర్టుల్లో కానీ నలిగిపోయింది 185 మంది ఎస్సీ ఎస్టీలే. ఈ రోజుకి పేదరికంతో సరైన చదువులు లేక, సరైన ఉద్యోగాలు లేక బాధపడుతున్నారు. మరి బ్యాక్లాగ్ పోస్టులు చాలా ఏళ్ళగా భర్తీ చేయడం లేదు. మరి ఇట్లాంటి పరిస్థితులను ఎదుర్కోవాలంటే న్యాయవాదుల పాత్ర చాలా అవసరమని గత 10 ఏళ్ళుగా నిర్మాణం చేస్తున్నాం మేము. ఈ నిర్మాణంలో భాగంగా మరి రేపు 27వ తారీఖున ఈ కన్వెన్షన్ హాల్ కాకినాడలో ఎస్సీ ఎస్టీ వర్క్షాప్ జరుగుతుంది. ఈ వర్క్షాప్కి చాలామంది జ్యుడిషియల్ ఉన్నటువంటి జడ్జెస్ కానీ, రిటైర్డ్ జడ్జీలు, హైకోర్టు రిటైర్డ్ జడ్జీలు, అట్లాగే గ్రూప్ ఏ అధికారులైనటువంటి కలెక్టర్లు కానీ, ఐపీఎస్ కానీ, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ కానీ చాలామంది ప్రముఖులు వస్తున్నారు. వీళ్ళందరూ ముఖ్యంగా దళిత క్రైస్తవులు, కన్వర్టెడ్ క్రిస్టియన్ ఎవరైనా బీసీసీ అయినా కానీ వాళ్ళు ఒప్పుకోవడం మారదు. వీళ్ళందరినీ వస్తున్నారు రేపు 27న. కాబట్టి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు, ఏ రాజకీయ పార్టీని విమర్శించడం కాదు. మా ఐక్యతను మేము నిరూపించుకుంటూ బేబ్యాక్ టు సొసైటీ కోసం మేము ఏం చేయగలమని అందరం ఒక తాటి మీదకి రావడానికి ఒక నిర్మాణం జరుగుతుందని తెలియజేస్తున్నాం. జై భీమ్. అందులో భాగంగానే ఈ రోజున మరి కాకినాడలో చాలామంది ప్రముఖులను కలవడం జరిగింది. ఈరోజు 27 ప్రోగ్రాం గురించి అందరికీ వివరించడం జరిగింది. ఈ మీడియా ద్వారా కూడా మరి కాకినాడ పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖులందరికీ కూడా 27 తారీఖుని రాగలరని ప్రేమపూర్వకంగా తెలియజేస్తాం. ఏపీ నా పేరు పినిపే వెంకటరామకృష్ణ, అడ్వకేటు, అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ చైర్మన్. మరి ముఖ్యంగా ఈ రోజున చుండూరులో జరిగినటువంటి గొడవ 39 సంవత్సరాలు 1985లో జరిగింది. ఈ రోజు వరకు ఇది వేళ దాని పరిస్థితులు ఏంటంటే కేసులు పెండింగ్. అట్లాగే పక్కన రామచంద్రపురంలో ఉన్నటువంటి కేసు, తోట త్రిపుత్రం కేసు ఈ రోజు వరకు పెండింగ్. ఇలాంటి పరిస్థితుల్లో ఎస్సీ ఎస్టీలకు న్యాయం జరగాలంటే రాజ్యాంగబద్ధంగా మరి లీగల్గా తెలిసినటువంటి న్యాయవాదుల పాత్ర చాలా అవసరం అనేది మేము తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. పిఠాపురం జగ్గయ్య చెరువులో మున్సిపల్ కౌన్సిలర్ కావాడి కోసయ్య ఆధ్వర్యంలో ఏకలవ్యుడి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలుత కౌన్సిలర్ పోసయ్య కొబ్బరికాయ కొట్టి ఏకలవ్యుడి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దీనిలో భాగంగానే ఏకలవ్యుడు జయహో, ఏకలవ్యులు జయహో జయహో ఏకలవ్య అంటూ కులదైవమైన ఏకలవ్యునికి జేజేలు పలికారు. ఈ సందర్భంగా నాయకులు పోసయ్య మాట్లాడుతూ ఎరుకుల కులదైవమైన ఏకలవ్యునికి జన్మదిన వేడుక చేయడం తనకెంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. అదేవిధంగా ఏకలవ్యుని స్ఫూర్తితో అనునిత్యం ప్రజాసేవ చేసి ముందుకు నడుస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో వృత్తిపరంగా ఉపయోగించే పనిముట్లను ప్రదర్శించారు. అనంతరం ఏకలవ్యుని చిత్రపటానికి పాలాభిషేకం చేసి మిఠాయిలు పంచారు. ఈ కార్యక్రమంలో ఎరుకుల కుల సంఘం నాయకులు, పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
एकलव्य महाराज के एकलव्य महाराज के एकलव्य महाराज के जय एकलव्य जय एकलव्य जय एकलव्य जय गुरु जय गुरु जय गुरु जय गुरु जय गुरु ఇక్కడ మా కాలనీలో ఎంతో సంతోషకరమైనది. ఇవాళ మన వృత్తులు కూడాను మా ఏకలూరు సంతోషంలోని మా వృత్తులు కూడా వృత్తులకు సంబంధించిన సామగ్రి ప్రవృత్తులు సంబంధించిన సామగ్రి అన్ని ఏర్పాటు చేసుకొని మేము అంత ఆనందంగా చేసుకుంటున్నామండి. ఇక్కడ వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన విక్రాంత్ పాటిల్. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణే తొలి ప్రాధాన్యత అని వెల్లడి. అనుమతులు లేకుండా అక్రమ మైనింగ్ నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవు. కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి. ఆషాఢ మాసం తొలి ఏకాదశి సందర్భంగా కిటకిటలాడిన దేవాలయాలు. అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే గంటల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.